హలో అండి అందరికీ. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనుకుంటున్నా. సో ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీ అందరికీ తెలిసిందే, బట్ ఇది నా స్టైల్లో కొన్ని చాలా ట్విస్ట్లు కళాఖండాలు చూడబోతున్నారు మీరు ఇక్కడ. ఏమైంది అంటే, ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని హోల్ గరం మసాలా, ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ అనిపించగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. ఇక్కడ ఏమైంది అంటే, ఫస్ట్ మిస్టేక్ మా మమ్మీకి నేను టొమాటో ప్యూరీ పట్టమని ఇచ్చిన. అదేమో క్వాంటిటీ ఎక్కువ అయిపోయింది, అది పేస్ట్ ఏమో తక్కువ అయింది, మిక్సీ జార్ అనేది తక్కువ అయింది, పీసెస్ టొమాటోస్ అన్నీ ఎక్కువైనాయి. టొమాటో, చిల్లీ, పుదీనా, కొత్తిమీర వేసిన అనమాట దాంట్లో. అదేమైంది డబల్ పని, మొత్తం చిమ్మింది. మిక్సీ పట్టంగానే ఒక పని కాస్త డబల్ పని అయ్యింది. ఇంకా జస్ట్ అప్పుడే మా మమ్మీ కిచెన్ అంతా నీట్గా చేసింది, అప్పుడే స్నానం చేసుకొని వచ్చిందనమాట. అట్లా మిక్సీ పట్టంగానే మొత్తం చిమ్మింది, మళ్ళీ డబల్ పని అయింది. తుడిచిందే మళ్ళీ తుడిచినాం. ఇంకా సరే ఎంత అవుతుందో ఏమో అని, క్వాంటిటీ తక్కువైంది ప్యూరీ, ఎట్లా అవుతుందో ఏమో అని భయం వేసింది. ఆ భయంతోనే ఇంకా సరే అడ్జస్ట్ చేద్దాం ఎట్లా అట్లా అని చెప్పి ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ ఉన్నా. ఇంకొక టమాటా యాడ్ చేయొచ్చు కానీ ముందే ఇండ్లు పెంట అయింది. ఆ పెంటలో మళ్ళీ నేను ఇంకొకటి యాడ్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను ఏం యాడ్ చేయలే. టొమాటోస్ ఎక్స్ట్రా ఉన్న దాంతో అడ్జస్ట్ చేసిన. అది ఇంకొకటి ఏమైంది, చికెన్లో నుంచి వాటర్ ఊరినాయి. ఇంకా నేను మళ్ళీ వాటర్ వేసిన ఒక గ్లాసు. ఇంకా ఓకేలే ఎట్లయితుందో అని భయంతోనే చేసిన ఆ రోజు చికెన్ కర్రీ. ఎప్పుడు నేను బాగా చేస్తా, కానీ ఆ రోజు ఏమైందో ఏమో మొత్తం అన్నీ క్లమ్జీ అయిపోయింది అసలు. ఇంకా చికెన్ కర్రీ ఎట్లా అవుతుందో ఏమో తినేవరకు అని భయంతోనే వేసిన. అన్ని స్పైసెస్ అన్నీ ఓకే కరెక్ట్గానే వేసిన, కానీ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎక్కువ వేసేసిన అనమాట. సో ఆ వాటర్ ఎక్కువ వేయడం వల్ల, ఆ టమాటో ప్యూరీ తక్కువ అవ్వడం వల్ల బ్యాలెన్స్ అవ్వాలి స్పైసెస్. సరే చూద్దాం ఎట్లయితే అట్లా అని చెప్పేసి ఇంకా మూత పెట్టి జరసేపు వదిలేసిన తర్వాత గరం మసాలా వేసి చికెన్ మసాలా వేసిన. ఇంకొక మిస్టేక్ నేను ఏం చేసిన అంటే, పెరుగు వేసిన. అసలు పెరుగు వేయకుండా ఉండింటే మంచిగా స్పైసెస్ అన్నీ కరెక్ట్గా సరిపోయేవి. నేను ఇంకా ఏడా కారం అవుతుందో అని చెప్పేసి పెరుగు వేసిన. అది ఇంకా చప్పగా అయింది. మళ్ళీ ఇంకొక డబల్ పని ఏంటంటే, అది కూర చాలా చప్పగా అయ్యింది. తినేటప్పుడు చప్పగా ఉంది. ఇంకా మధ్యాహ్నంకి అట్లనే అడ్జస్ట్ అయిపోయి, నైట్కైనా జర మంచిగా ఉండాలి ఈ కారం అని చెప్పేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి మళ్ళీ కారం స్పైసెస్ అన్నీ యాడ్ చేసినాం. ఈరోజు ఇంకా స్పెషల్ రాగి ముద్ద చికెన్ కర్రీ, డెడ్లీ కాంబినేషన్ కదా. మీరు కూడా ట్రై చేసి ఉంటే కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.